शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ఆత్మబంధులందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన సనాతనమైన పురాతనమైన అద్భుతమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు నమస్కారాలు. మా అమ్మ నాన్నకి కూడా నా ప్రణామాలు. ఆదిశంకరాచార్యులు స్మరిస్తూ తైత్తరీయ ఉపనిషత్తులో ఉన్నటువంటి శాంతి మంత్ర పఠన చేస్తూ మొదలు పెడతాము. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తత్వబోధలో మొదటి మాటలో ఆదిశంకరాలు చెప్తున్నారు, ఎవరు సాధన చతుష్టయ సంపన్న వ్యక్తియో ఆ వ్యక్తికి ఉన్నటువంటిది ఈ తత్వబోధ విచారాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గురు శిష్య మధ్య నడిచిన సంభాషణ. ఏ ఒక్క స్తోత్రం స్తుతి కాదు, దేవుడిని పొగడే ఒక్క స్తోత్రం కాదు, కానీ సంభాషణ. గురు అలా చెప్తే శిష్యుడు అడుగుతున్నాడు, సాధన చతుష్టయ అంటే ఏంటి గురుగారు అని. అప్పుడు చతుష్టయ అంటే 4: వివేక, వైరాగ్య, శమాధి, షట్క సంపత్తు, ముముక్షుత్వ. ఇవి 4 కలిపి సాధన చతుష్టయ అంటాము అంటారు. వివేక అంటే ఏంటి? నిత్య అనిత్య, ఏది నిత్యమో, ఏది శాశ్వతంగా ఉంటుందో, ఏది క్షణికంగా అశాశ్వతమో దాని గురించి విచారం చేయడమే వివేకం. అంటే మన బుద్ధిని మనము దానికి ఉపయోగించాలి. ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నాము, కానీ ప్రాపంచిక విషయంలో మాత్రమే దాన్ని ఉపయోగిస్తున్నాము. ఆదిశంకరాచార్యులు ఇందులో ఏం చెప్తున్నారంటే, ఏది నిత్య ఏది అనిత్య దీని గురించి విచారం చేస్తే దానికి పేరు వివేక. అప్పుడు తెలుస్తుంది నేను దేని మీద డిపెండ్ అయి ఉన్నాను. ఒక వ్యక్తి, ఒక వస్తువు, ఒక పరిస్థితి మీద నా అవలంబన ఉంది. నా సంతోషం అంటే ఒక వ్యక్తి ఉండాలి, లేదా ఒక వస్తువు ఉండాలి, లేదా ఒక ఇలాంటి పరిస్థితి రావాలి, అలా ఉంటే మాత్రమే నా సంతోషం అని అనుకుంటున్నాము. అయితే అక్కడ వివేకాన్ని ఉపయోగించాలి. ఈ వ్యక్తి శాశ్వతంగా ఉంటారా? ఈ వస్తువు శాశ్వతంగా ఉంటుందా? ఈ పరిస్థితి శాశ్వతంగా ఉంటుందా? అది శాశ్వతం కాదు అంటే మరి దానివల్ల వచ్చే నా సంతోషం కూడా శాశ్వతం కాదు. అందుకే అలా విచార చేయడమే వివేక. ఆ తర్వాత విరాగ. విరాగ అంటే ఈ ప్రపంచంలో లేదా వేరే లోకంలో ఏ భోగలో కూడా ఆసక్తి లేకపోవడం. ఇప్పుడు ద్వేషంతో కాదు, నాకు ఈ ప్రపంచం అంటే ద్వేషం, నాకు ఏమి వద్దు, ఇది విరాగ వైరాగ్య కాదు. వివేకం వల్ల ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అని తెలిసి తరువాత వచ్చే అనాసక్తి, ఆ తరువాత ఆసక్తి లేకపోవడం. విచారం చేసి, చింతన చేసి, మనన చేసి తరువాత తెలివి వచ్చేది. జీపీఎస్ సిగ్నల్ లాస్ట్. దానికి పేరు విరాగ అని. అది ఈ లోకంలో మాత్రమే కాదు, వేరే లోకంలో
స్వర్గలోక నాకు వెళ్ళాలి, అక్కడ నాకు వైభోగాన్ని భోగించాలి. ఇలాంటి ఆసక్తి కూడా లేకపోవడం విరాగ. రెండోది విరాగ లేదా వైరాగ్యం. మూడవది శమాది షట్క సంపత్తు. శమ ఆది, 6 అంతరంగ సంపత్తు అంటున్నారు. శమ అంటే ఏంటి? మనోనిగ్రహం అన్నారు గురుగారు. మనోనిగ్రహం అంటే మనస్సు అంటే ఏంటి అని మనము గమనించాలి. ఆలోచనల ప్రవాహమే మనస్సు. ఒకటి తర్వాత వస్తూ ఉంటాయి ఆలోచనలు, గ్యాపే లేదు. ఇప్పుడు ఈ ఒక్క విషయం గురించి ఆలోచిస్తుంటే ఇంకా ఒక క్షణంలో ఇంకెక్కడికో అమెరికా, ఆస్ట్రేలియా, ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది. లేదా కొన్ని సంవత్సరాల క్రితం ఏ ఘటన జరిగిందో దాని గురించి ఆలోచిస్తుంది. లేదా ఇంకా కొన్ని రోజుల తరువాత ఏమవుతుందో దాని గురించి ఆలోచిస్తుంది మనస్సు. ఇలాంటి అసంకల్పిత ఆలోచనలు, మనము సంకల్ప చేసి వచ్చే ఆలోచనలు కాదు, అసంకల్పిత ఆలోచనల్ని మన వశంలో తీసుకురావాలి. సంకల్పిత ఆలోచన అంటే మనము ప్లాన్ చేసి చేసేది మన వశంలో ఉండొచ్చు, అది కూడా ఉండకపోవచ్చు. కానీ అసంకల్పిత ఆలోచనలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి, దాన్ని మనము నిగ్రహం చెయ్యాలి. అందుకే అక్కడ మనోనిగ్రహము అంటే శమ అని అన్నారు. శమ ఆది అంటే ఇంకా ఉన్నాయి, ఎట్సెట్రా ఎట్సెట్రా అంటారు. మొదటిది శమ. రెండోది దమ. దమ అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహ. ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి మనకు? జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలు మనకు ఒక గేట్, 5 గేట్లు ఉండినట్టు. గేటులో లోపల ప్రవేశం చేస్తున్నాయి ఈ ప్రాపంచిక విషయం లేదా ప్రపంచమే అనొచ్చు. ప్రపంచం మన లోపల, మన దేహం లోపల వస్తుంది, అలాగే మనస్సు లోపల ప్రవేశం చేస్తుంది ఈ 5 ద్వారాలు. దీన్ని మనం కంట్రోల్ చేస్తే దానికి పేరు దమ. శమ అంటే మనస్సుని కంట్రోల్ చేయడం, నిగ్రహం చేయడం. దమ అంటే బాహ్య ఇంద్రియ, మనకు కనపడుతున్నాయి ఇవన్నీ. దీన్ని మనము కంట్రోల్ చేయడం కొంచెం సులభం. సులభం అంటే సులభం కాదు, కానీ శమతో కంపేర్ చేస్తే, పోలిస్తే ఇది కొంచెం సులభం అంటుంది మన శాస్త్రం. ఎందుకంటే ఇవి బాహ్య ఇంద్రియాలు. మనస్సు అనేది కనపడడం లేదు, లోపల ఉంది. దాన్ని నిగ్రహం చేయడం చాలా కష్టం. అందుకే అర్జునుడు చెప్తున్నాడు భగవద్గీతలో, చంచలం హి మన కృష్ణ. ఎలా దీన్ని కంట్రోల్ చేయాలి కృష్ణ? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ. అభ్యాస, ప్రాక్టీస్ చేస్తూ 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 ఆ తరువాత వైరాగ్యం వస్తుంది. అప్పుడు కొంచెం బుద్ధికి ఎక్కుతుంది, ఓహో ఇది నాతో వచ్చేది కాదు, ఏది నాతో వస్తుంది, ఎల్లప్పుడూ ఏది నాతో ఉంటుంది, నేనంటే ఎవరు, ఇలాంటి విచారాలు తరువాత కొంచెం కొంచెం బుద్ధికి ఎక్కితే దీన్ని, ఈ ఇంద్రియాల్ని నిగ్రహం చేయడం కొంచెం సులభం అవుతుంది. దానికి పేరు దమ. మూడోది ఉపరమ లేదా ఉపరతి. అలాంటి ఏంటి గురుగారు అని అడిగినప్పుడు స్వధర్మ అనుష్ఠానం అని అన్నారు గురుగారు. స్వధర్మ, ప్రతి ఒక్కరికి ధర్మం ఉంటుంది. ధర్మ అంటే ఇక్కడ మత, ఏ మత, హిందువో క్రిస్టియనో ముస్లిమో అని కాదు, మన కర్తవ్యాలు. మన వయసుకి ఒక కర్తవ్యం ఉంటుంది. అలాగే స్థానం, కూతురుగా కర్తవ్యం, కోడలుగా కర్తవ్యం, తల్లిగా కర్తవ్యం, అక్క చెల్లిగా కర్తవ్యం, భర్త భార్యగా కర్తవ్యం. లేదా అదే ఇంకా జాబ్ తీసుకుంటే డాక్టర్ అయితే వేరే కర్తవ్యాలు, ఇంజనీర్ అయితే ఇంకా వేరే కర్తవ్యాలు, ఒక ఆఫీసర్ అయితే, మేనేజర్ అయితే వేరే కర్తవ్యాలు, ప్రైమ్ మినిస్టర్ అయితే, చీఫ్ మినిస్టర్ అయితే ఇంకా వేరే వేరే కర్తవ్యాలు. అయితే ప్రతి ఒక్కరికి స్వధర్మ, అందరికీ ఒక్కటే ధర్మం అని చెప్పలేము. కర్తవ్యాలు మారుతున్నాయి. మనము చిన్నగా ఉండినప్పుడు వేరే కర్తవ్యాలు ఉండింది, స్కూల్ వెళ్ళడం, చదవడం, ఇది మాత్రమే మనకు కర్తవ్యం. ఇప్పుడు
అదే కర్తవ్యమా మనకు ఇప్పుడు కూడా మారింది కదా. అయితే ఆ కర్తవ్యాలు ఏంటో అని తెలుసుకొని దాన్ని అనుష్ఠానం చేయడం, స్వధర్మం అనుష్ఠానం చేయడమే ఉపరమ. ఇంకొక విధానంగా చెప్పాలంటే మన వేద శాస్త్రాలు పంచమహాయజ్ఞానికి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. దేవయజ్ఞ, బ్రహ్మయజ్ఞ, పితృయజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ. యజ్ఞ అంటే ఏదో పెద్ద హోమకుండంలో చేసే అది అన్ని యూజ్ చేసే యజ్ఞం గురించి కాదు ఇది. అది ఒక్క విధమైన యజ్ఞమే, కానీ అది ఎప్పుడో ఒక్కొక్కసారి మనం చేయడం. కానీ ఈ పంచమహాయజ్ఞ ప్రతి క్షణము మనము ఆచరించాలి. ఇవి ఏంటో అని మనము చూశాం. పంచమహాయజ్ఞ. అలాగే అధర్మం మార్గంలో వెళ్ళకపోవడం కూడా ఉపరమ. ధర్మాన్ని, స్వధర్మాన్ని అనుష్ఠానం చేయాలి, ఆచరించాలి. అలాగే అధర్మం నుండి వెనక తీసుకురావాలి, మనల్ని మనము వెనక తీసుకురావాలి. ఆ దారిలో వెళ్ళకూడదు. ఇది అధర్మం అని తెలిస్తే వెనక వచ్చి ధర్మం ఏంటో అని తెలుసుకొని ఆ మార్గంలో వెళ్ళడమే ఉపరమ లేదా ఉపరతి. ఇది మూడో విచారం షట్క సంపత్తిలో. తర్వాత నాలుగోది తితిక్ష. తితిక్ష అంటే ఏంటి అని అడిగినప్పుడు శీత, ఉష్ణ, సుఖ, దుఃఖ, మాన, అపమాన ఇవి అన్నీ సమానంగా స్వీకారం చేయడం లేదా సహన, ఓర్పు, క్షమ. దీనికి పేరు తితిక్ష. మనం ఎలా ఉన్నాము? ఏదో నేను ప్లాన్ చేసినట్టు జరిగితే ఎంతో సంతోషం, అది జరగలేదో అంతే దుఃఖం. ఈ శాస్త్రం ఏం చెప్తుంది అంటే సరే ప్లాన్ చేయకూడదని కాదు, ప్లాన్ చేయి, కానీ ఆ ప్లాన్ ఎలా చేసావో అలాగే జరగకపోతే దుఃఖపడకూడదు. అలాగే జరిగితే చాలా ఎక్కువ సంతోషం, అది కూడా సరికాదు. సమానంగా స్వీకారం చేయాలి. అది దైహిక స్థితి ఉండొచ్చు, మానసిక స్థితి ఉండొచ్చు, లేదా బౌద్ధిక స్థితి ఉండొచ్చు. సమత్వం యోగముచ్యతే అన్నాడు భగవంతుడు భగవద్గీతలో. సమానంగా స్వీకారం చేయడం. అలా చెయ్యాలి అంటే దానికి సహన కావాలి. ఓహో, ఇది నా మంచి కోసమే భగవంతుడు ఇలా చేశాడు. ఇవి అన్ని తెలుసుకొని సహనతో స్వీకారం చేస్తే దానికి పేరు తితిక్ష. ఇంకా ఐదోది శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటి? గురు మీద విశ్వాసం, గురు వాక్యాల మీద విశ్వాసం, అలాగే వేదాంత వాక్యాల మీద విశ్వాసం ఉండటమే శ్రద్ధ. ఏది మనకు తెలీదో దాని మీద ఒక విశ్వాసం కావాలి. ఇప్పుడు వేదాంత వాక్యం మనకు తెలీదు, అహం బ్రహ్మాస్మి చదివి తెలుసు, కానీ నిజంగా అది ఏంటి అని మనకు తెలీదు. కానీ మన వేద ఇలా చెప్తుంది, నాకు వేదాల మీద విశ్వాసం ఉంది, శ్రద్ధ ఉంది అంటే వేద వాక్య మీద కూడా నాకు శ్రద్ధ ఉంది. అది 100% సరిగా ఉండొచ్చు, కానీ నాకు ఇంకా తెలీదు. అందుకే అలాంటి విశ్వాస కావాలి, గురు మీద విశ్వాస కావాలి. ఎవరిని గురు అని స్వీకారం చేస్తామో వాళ్ళ మీద విశ్వాసం ఉండాలి, శ్రద్ధ. అలాగే ఆ గురు ఏం చెప్తున్నారో ఆ వాక్యాల మీద విశ్వాసం ఉండాలి, వేదాంత వాక్యాల మీద విశ్వాసం ఉండాలి. దీనికి పేరు శ్రద్ధ. ఆ తరువాత సమాధానం. ఆరోది సమాధానం. సమాధానం అంటే ఉత్తరం అని కాదు. సమాధానం అంటే ఏంటి అని అడిగినప్పుడు గురు సమాధానం ఇస్తున్నారు. చిత్త ఏకాగ్రత, మనస్సు ఏకాగ్రంగా వెళ్ళాలి. ఒక్క విషయం మాట్లాడుతూ ఉంటే మనస్సు ఎలాగుంది? చెవికి వినపడుతుంది, కానీ మనస్సు ఎక్కడో అటు ఇటు వెళ్తూ ఉంటే
ఏమి బుర్రకి ఎక్కదు. ఇవాళ క్లాసులో ఇంకా వచ్చే విచారం కొంచెం అలాగే ఉంది. చాలా గంభీరంగా ఉన్నటువంటి విచారం. మనస్సు చిత్త ఏకాగ్రత దానికి కావాలి. ఎలాగొస్తుంది చిత్త ఏకాగ్రత? క్షమ, దమ, ఉపరమ, తితిక్ష, శ్రద్ధ ఇవన్నీ ఆచరిస్తే మనకు చిత్త ఏకాగ్రత వస్తుంది. చిత్త ఏకాగ్రత లేదు అంటే ధ్యానం చేయలేము. ఈ అధ్యాత్మ క్షేత్రంలో మాత్రమే కాదు, ప్రాపంచిక క్షేత్రంలో కూడా మనకు చిత్త ఏకాగ్రత లేదు అంటే చేసిన పని ఫలితం ఇవ్వదు. పరీక్షలో పిల్లలు పాస్ అవ్వరు. ఏం చదువుతున్నారో అది బుర్రకి ఎక్కదు, చిత్త ఏకాగ్రత లేకపోతే. అంటే ఇవి అన్నీ కూడా అధ్యాత్మ క్షేత్రంలో మాత్రమే కాదు, ప్రాపంచిక క్షేత్రంలో కూడా మనకు అవసరమే. ఇప్పుడు 6 విషయాల గురించి, 6 సంపత్తు, అంతరంగ సంపత్తు అంటున్నారు. శమ అంటే మనోనిగ్రహ, దమ అంటే ఇంద్రియాలు, అందులో కూడా జ్ఞానేంద్రియాల నిగ్రహానికి పేరు దమ. ఉపరమ స్వధర్మ అనుష్ఠానం. తితిక్ష సహన, ఓర్పు, క్షమ, దానికి పేరు తితిక్ష. తరువాత శ్రద్ధ, విశ్వాసం, గురువాక్య వేదాంత వాక్యాల మీద ఉన్నటువంటి విశ్వాసానికి పేరు శ్రద్ధ. ఆ తరువాత ఇప్పుడే చూస్తున్నాము సమాధానం. ఇవి అన్నీ 6 సంపత్తు మనకు కావాలి. ఉందా లేదో అని మనని విశ్లేషణ చేసుకోవాలి. నాలో ఇవన్నీ ఉన్నాయా, లేదు అంటే నాకు కావాలి, దీన్ని ఎలా నేను డెవలప్ చేసుకోవాలి, ఇది మనము తెలుసుకోవాలి. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇది 3వ విచారం, వివేక, వైరాగ్య, శమాధి షట్క సంపత్తి. ఇంకా లాస్ట్ అది ఇంకొకటి ఉంది, ముముక్షుత్వం. ముముక్షుత్వం అంటే ఏంటి అని గురుతో అడుగుతున్నాడు శిష్యుడు. అప్పుడు గురువు ఆన్సర్ ఇస్తున్నారు, మోక్షోమే భూయాత్ ఇది ఇచ్ఛా. నాకు మే అంటే నాకు, మోక్ష భూయాత్ నాకు మోక్షం రాని, ఇలాంటి ఒక్క కోరిక, ఇచ్ఛ. దీనికి పేరు ముముక్షుత్వ. అందులో కూడా వెరైటీ, రకరకాల ముముక్షుత్వం ఉంటుందంట. మొదటిది అతి మంద ముముక్షు. ఎలాగంటే నాకు మోక్ష కావాలి, కానీ దానికోసం పెద్ద సాధనమేం చెయ్యను, ఎలాగైనా శాస్త్రం చెప్తుంది పునర్జన్మం ఉంటుంది అని. సరే, ఈ జన్మంలో రాకపోతే పోని, ఇంకా వచ్చే జన్మంలో రావచ్చు, అప్పుడు వస్తే చాలు. ఇది అతి మంద ముముక్షు. ఇంకా నెక్స్ట్ లెవెల్ది మంద ముముక్షు. కావాలి కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత సాధన చేస్తాను. ఇప్పుడు ఎన్ని ఆఫీస్ పనులు ఉన్నాయి నాకు, ఇంకా ఎన్ని జవాబుదారులు ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ నాకున్నాయి, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఇంకా చదువుతున్నారు, వాళ్ళకి జాబ్ రావాలి, పెళ్ళి కావాలి, ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టాలి, ఇలాంటి అన్నీ ఉన్నాయి కదా. అవి అన్నీ అయిన తర్వాత మోక్ష, దానికి సాధన చేస్తాను నేను. ఇది మంద ముముక్షు. 3వది మధ్యమ ముముక్షు. మధ్యమ అంటే మిడిల్. ఎలాగంటే కావాలి, నేను సాధన చేస్తాను దానికోసం అని కోరిక ఉన్నటువంటిది మధ్యమ. తీవ్ర ముముక్షు. తీవ్ర అంటే నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే నేను దానికి సాధన చేస్తాను, ఇంకా నాకు ఏ కోరిక నాకు లేదు. ఇలాంటి తీవ్రంగా కోరిక ఉండటం అంటే ఇదే ప్రధానమైన కోరిక. అయితే తీవ్ర ముముక్షు లేదా అలాంటి వ్యక్తికి పేరు ముముక్షు. ఇలాంటి తీవ్రత ఉండాలి. ఎప్పుడో వస్తే రాని, నేను సాధన చెయ్యను, వస్తే ఎంతో కొంచెం ప్రయత్నం చాలే, నాకు లలితా సహస్రనామ పాడుతున్నాను, విష్ణు సహస్రనామ పాడుతున్నాను, ఇంకా ఇదేమి అవసరం లేదు నాకు, ఇలాగుంటే తీవ్ర ముముక్షు కాదు. తీవ్రత ఉండాలి. నాకు మోక్షమే కావాలి, దానికి ఏం చెయ్యాలో నేను చేస్తాను, ఇలాంటి తీవ్రత ఉంటే దానికి పేరు
ముముక్షుత్వం. దానికి పేరు, అలాంటి వ్యక్తికి పేరు ముముక్షు. ఎప్పుడు ఇలాంటి ఆసక్తి మనకు పుట్టుతుంది? ఇప్పుడు మనకు ఎలాంటి ఆసక్తి పుట్టుతున్నాయి? ప్రాపంచిక విషయంలో మాత్రమే మనకు ఆసక్తులు పుట్టుతున్నాయి. నాకు పెద్ద కారు కొనాలి, పెద్ద ఇల్లు కట్టాలి, లేదా పిల్లలకి పాపకి ఎప్పుడు పెళ్లి చేయొచ్చు. ఇలాంటి ఆసక్తులు, కోరికలు మనకు పుట్టుతున్నాయి. తప్పు అని కాదు, కానీ ఆ వివేక ఇక్కడ తీసుకురావాలి. ఇలాంటి కోరికలు తీరితే కూడా అందులో ఉన్నటువంటి లోపాలు, దోషాలు ఏంటి? దీని గురించి ఆలోచించాలి. మొదటి లోప దుఃఖమిశ్రితం. ఈ ప్రాపంచిక కోరికలు తీరితే కూడా ఎల్లప్పుడూ అది సుఖమే ఇస్తుందా? కొన్నిసారి ఎలాగవుతుంది అంటే, పిల్లలకి పెళ్లి చేస్తాము. పెళ్లి చేసిన తరువాత వాళ్ళ భార్యాభర్తలు డైవోర్స్కు వెళ్ళాలి అంటారు. ఇప్పుడు చూడండి, పెళ్లి చేసినప్పుడు ఎంత సుఖం ఉండిందో, ఆ డైవర్స్ చేయాలి అని వాళ్ళు వచ్చి చెప్తే అంతే దుఃఖం మనకు. సహజమే. ఆ కోరిక తీరినప్పుడు ఎంత సంతోషమో, ఇప్పుడు డైవోర్స్ అవ్వాలి, డైవోర్స్ అయితేనే మనకు సంతోషం. కోరిక తీరలేదా? కానీ ఆ కోరిక దుఃఖమిశ్రితం. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే, అలాగే అవ్వాలి అనేమి లేదు. అయితే ఎవరైనా పిల్లలకి పెళ్లి చేయాలి అని ఉండేవాళ్ళు దానికి అయ్యో అని అనుకోకూడదు. ఒక్క ఉదాహరణ. ఏదైనా ప్రాపంచిక కోరిక తీరితే కూడా దాని వెనక దుఃఖం ఉంది అని తెలుసుకోవాలి. ఇక్కడ వివేకాన్ని తీసుకురావాలి. ఈ సుఖము నాకు శాశ్వతమేనా? ఇది మొదటిది. రెండోది అతృప్తికరం. అది తీరితే కూడా ఒక తృప్తి లేదు. ఇప్పుడు ఒక మంచి ఇల్లు కట్టుకున్నాను నేను. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అమ్మో ఎన్ని ప్రాబ్లమ్స్, లేదా ఇక్కడ నేబర్స్ బాగలేదు, ఈ ప్లేస్ బాగలేదు, ఇంకా వేరే చోట వెళ్ళి కట్టాలి అంటే దానికైనా చిన్న ఇల్లు కట్టడానికి మనసు ఒప్పుకోదు. ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లులో ఉండే అలవాటు అయింది నాకు, ఇంకా వేరే చోట వెళ్ళాలి అంటే అక్కడ తృప్తి అనేది లేదు. అతృప్తికరం. ఆ కోరికలు తీరితే కూడా తృప్తిని ఇవ్వట్లేదు, అతృప్తికరంగా ఉంటాయి. తీరితే ఇంకొక కోరిక పుట్టుతుంది దానితో. మూడోది బంధన. ఒక బంధన. ఒక కారు డ్రైవ్ చేసి యూస్ చేశాను, చాలా బాగా అనిపించింది. కానీ వేరే వాళ్ళతో ఇంకా కొంచెం పెద్ద కారు, కొత్త కొత్త ఫీచర్స్ వచ్చాయి అంటే నాకేమనిపిస్తుంది, ఇప్పుడు అది కొనాలి అనిపిస్తుంది. అది పెద్ద కారు అయితే మాత్రమే, ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఉంటే మాత్రమే. దీనికైనా చిన్నదైతే నా మనసు ఒప్పుకోదు. ఎందుకు? అక్కడ ఆ ఒక సైజ్ కార్కి, ఆ ఫీచర్స్కి ఒక బంధన. దానికిన్న మంచిది అయితే మాత్రమే నాకు అది కావాలి, లేకపోతే నాకు వద్దు. అంటే ఒక అతృప్తిగా ఉంది, ఇంకొక బంధనం. అయితే ఈ మెయిన్గా 3 లోపాలు ఉంటాయి. అన్ని ప్రాపంచిక కోరికలు తీరితే కూడా మొదటిది దుఃఖమిశ్రితం, దాని వెనక దుఃఖం ఉంది. రెండోది అతృప్తికరం. మూడోది బంధన, నన్ను బంధనలో పడేస్తుంది ఇది. ఇలాంటి విచారాలు మనము చింతన చేస్తే అప్పుడు మనకు అనిపిస్తుంది, మన మనసు కొంచెం ప్రబుద్ధత పొందుతుంది. అప్పుడు ఆహా, ఇది వద్దు నాకు, ఇది వస్తే రాని, మన కర్తవ్యాలు మనము చేయాలి, మన పిల్లలకి పెళ్ళి మనము చేయాల్సిందే, కర్తవ్యాలు. కానీ మన సంతోషం దాని మీద ఆధారపడి ఉండకూడదు. దీని గురించి చెప్తుంది వేద. ఏ వైభోగాలు కూడా భోగించకూడదని చెప్పట్లేదు, కానీ ఆ భోగం భోగిస్తూ గుర్తుపెట్టుకోవాలి, నా లక్ష్యం ఏంటి,
నా పరమ లక్ష్యం ఏంటి? మోక్షమే. ఇవన్నీ చేస్తాను, కానీ నా లక్ష్యం నాకు గుర్తుకుంది. ఇది మర్చిపోకూడదు మనం. అయితే ఇలాంటి తీవ్రత ఉంటే దానికి పేరు ముముక్షుత్వ. అయితే ఇప్పుడు వివేక, వైరాగ్య, సమాధి, షట్క సంపత్తి, ఆ తరువాత ముముక్షుత్వ, ఇవి 4 కలిపి సాధన చతుష్టయ అన్నారు. ఈ సాధన చతుష్టయాన్ని ఎలా మనము డెవలప్ చేసుకోవాలి? వివేక ఎలా రావాలి, వైరాగ్య ఎలా రావాలి, సమాధి సంపత్తి ఎలా రావాలి, ఈ మోక్షాన్ని నాకు రావట్లేదే ఎలా రావాలి అని వేదాంత చెప్పట్లేదు. వేదాంత అనేది వేదాలో 2వ భాగం. మొదటి భాగం ఏంటి? మొదటి భాగం ధార్మిక భాగం, కర్మకాండం. పెద్దది, చాలా చాలా పెద్దది. వేదాంత అనేది చాలా చిన్నది. అంటే ఈ ధార్మిక విభాగములో ఏమేమి ఉన్నాయో దాని అనుష్ఠానం చేసి ఇవన్నీ డెవలప్ చేసుకొని తరువాత అడుగు పెట్టాలి వేదాంతానికి. నేను ఫస్ట్లోనే వేదాంతం నేర్చుకుంటానంటే బుర్రకి ఏమీ ఎక్కదు. ఎందుకు? మనస్సు సిద్ధంగా లేదు. దానికి మనస్సు రెడీగా ఉండాలి. రెడీగా ఉంటే ఒకేసారి షూట్ చేస్తే బుర్రకి ఎక్కుతుంది. బుర్రకి ఎక్కడం మాత్రమే కాదు, అనుష్ఠానం చేయాలి. అది కూడా సులభం అయిపోతుంది. అయితే మన ఈ ధార్మిక విభాగం లేదా కర్మకాండం అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కర్మయోగ, మొదటిది కర్మయోగ. కర్మయోగ అంటే చేసే అన్ని పనులు ఒక ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం. అలాగే దానికి ఒక ఫలం వస్తుంది. ఏ ఫలం, ఏ రిజల్ట్ అయినా ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకారం చేయడమే కర్మయోగం. నాకు ఈ రోగం వస్తుంది, ఎన్నిసార్లు విష్ణు సహస్రనామ చెప్పాను, కానీ చూడండి హార్ట్ ప్రాబ్లం అంట. డాక్టర్ అన్నారు, ఎన్నిసార్లు నామజపం చేశాను. ఇలా మనము దేవుడి మీద ఒక విశ్వాసం లేకుండా అన్ని చేశాము, సహస్రనామ చేశాము, నామజప చేశాము, కానీ ఇలాంటి ఫలం వస్తే తట్టుకోలేకపోతున్నాము. ఎందుకు వస్తున్నాయి నాకు రోగాలు? నా కర్మ ఫలమే, నేను చేసిన కర్మ ఫలమే నాకు రోగంగా వస్తుంది ఇవాళ. అంటే ఇవాళ నేను మంచి పని చేస్తే నాకు తరువాత ఇంకా జన్మాలు ఉన్నాయి, ఆ జన్మంలో మంచిగా జరగవచ్చు నాకు అని ఆలోచన పుట్టాలి. కర్మయోగ చేస్తే నిస్వార్థత వస్తుంది, మనస్సు పరిశుద్ధంగా తయారవుతుంది. ఫస్ట్లో మనం ఏం చేస్తామో అన్ని పని చేస్తే స్వార్థం, నా కోసం చేస్తాము, మన కోసం చేస్తాము. కొన్ని సంవత్సరాలు తరువాత ఇందులో ఏమి తృప్తి లేదు, వేరే వాళ్ళకి నిస్వార్థతో చేస్తే ఎంత సంతోషం వస్తుంది అని అనుభవానికి వస్తే కొంచెం కొంచెం నిస్వార్థత వస్తుంది. సేవ చేయడానికి ఆసక్తి పుట్టుతుంది. ఎందుకంటే మనస్సు పరిశుద్ధంగా తయారవుతుంది. ఇలా కర్మయోగ చేసి మనస్సు పరిశుద్ధంగా ఎప్పుడు అవుతుందో అప్పుడు వివేక, వైరాగ్య, ముముక్షుత్వం వస్తుంది అంటుంది మన శాస్త్రం. మొదటిది, రెండోది, లాస్ట్ది ముముక్షుత్వం వస్తుంది. ఇప్పుడు మూడోది సమాధి, షట్క సంపత్తి ఎలా రావాలి అంటే ఉపాసన యోగ చెయ్యి, పూజ పునస్కారం అన్ని చెయ్యి, మానస పూజ చెయ్యి, పారాయణం చెయ్యి, ధ్యానం చెయ్యి అంటుంది శాస్త్ర. ఉపాసన యోగ చేస్తే సమాధి షట్క సంపత్తు మనకు వస్తుంది అంటుంది ఈ శాస్త్ర. ఇవి అన్నీ ఎక్కడున్నాయి? ధార్మిక విభాగంలో. వేదాల్లో 2 విభాగాలు ఉన్నాయి. మొదటిది ధార్మిక విభాగం, చాలా పెద్దగా ఉన్నటువంటిది. రెండోది అధ్యాత్మ విభాగం, దానికి పేరు వేదాంత. వేదాంత అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇవి అన్నీ తెలిసి సిద్ధంగా ఉంటే వేదాంత అనే ఈ క్షేత్రానికి అడుగు పెట్టొచ్చు. దాన్ని ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి.
కర్మయోగ ప్లస్ ఉపాసన యోగ ఈక్వల్స్ సాధన చతుష్టయ. అయితే ఇవి రెండు కూడా మనకు అవసరమే. వేదాంత వస్తే ఇవి అన్నీ వదిలేయడం కాదు, అది చేస్తూ చేస్తూ ఉండాలి. అది ఆటోమేటిక్గా మనకు రక్తంలో ఉండాలి. అలాగా అయితే వేదాంత అంటే వేదాంత ముందు చదవకూడదని కాదు, కానీ ఏమీ అర్థం అవదు లేదా దాన్ని అనుష్ఠానం చేయడం మనకు అవదు అంటుంది శాస్త్రం. వేదాంతాల్లో సాధన చతుష్టయ గురించి చెప్పరు. అక్కడ ఇలాంటి పద తితిక్ష అని వస్తే, తితిక్ష అంటే ఏంటి అప్పుడు అడగలేము, ఎందుకంటే వేదాంత దానికి అక్కడ ఉత్తరం ఇవ్వదు. ఏం చెప్తుంది వేదాంత అప్పుడు? ట్యూటోరియల్ క్లాస్కి వెళ్ళండి, మళ్ళీ లాంగ్ టర్మ్ కోర్స్ అని చెప్పరా? ఒక్కసారి మెడికల్లో ఇంజనీరింగో మంచి సీట్ రాలేదంటే మళ్ళీ ఏం చేస్తారు? నేను లాంగ్ టర్మ్ చేస్తున్నాను అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ దాన్ని చదవటం. అలాగే ఇక్కడ మనము మళ్ళీ ట్యుటోరియల్ క్లాస్ ధార్మిక విభాగానికి వచ్చి ఇవి అన్ని చేసి నేర్చుకొని తరువాత మళ్ళీ వేదాంత క్లాస్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ధార్మిక విభాగం మనకు అవసరమే. ఇవి సాధన చతుష్టయ మనకిస్తుంది. ఆ తరువాత ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఏతత్ సాధన చతుష్టయం, ఇవి 4 సాధన చతుష్టయ. తతః తత్వ వివేకస్య అధికారిణో భవంతి. ఇవి 4 సాధన చతుష్టయ అంటున్నారు. తతః ఆ తరువాత అంటే ఇక్కడ 35 మార్క్స్ వస్తే పాస్ అయితే వివేకస్య తత్వ వివేకస్య అధికారిణ అని సర్టిఫికేట్. మనకు సర్టిఫికేట్ ఇవ్వట్లేదా? 10th పాస్ అయితే ఒక సర్టిఫికేట్. అలాగే ఇవి సాధన చతుష్టయ. తతః ఆ తరువాత ఇక్కడ పాస్ మార్క్స్ వస్తే మనకు పెద్ద సర్టిఫికేటు, ఇప్పుడు మనము సిద్ధంగా ఉన్నాము. తత్వ వివేకస్య అధికారిణ అని ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ఎలా అంటే ఒక బందూక్, రైఫిల్, దాన్ని నేను యూజ్ చేయాలి, షూట్ చేయాలి అంటే సడన్గా వెళ్ళి షూట్ చేయలేము. అవి అన్నీ సరిగా ఉన్నాయా, అందులో నూనె పొయ్యాలి, లేకపోతే అది నడవదు, మనము లాగలేము. అన్ని సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత అందులో బుల్లెట్స్ వేయాలి, తర్వాతనే షూట్ చేయగలుగుతాము కదా. అలాగే అన్ని మనము సిద్ధంగా ఉంటే ఇంకా షూటింగ్ మాత్రమే మిగిలింది. మనం ఇప్పుడు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము అనుకొని ముందుకు వెళదాము. ఇప్పుడే అన్నారు తత్వ వివేకస్య అధికారిణ భవంతి. నువ్వు తత్వ వివేక అధికారి అవుతున్నావు. అయితే తత్వ వివేక అంటే ఏంటి గురుగారు? మనకు సంశయం వస్తుంది. శిష్యుడు కూడా అడుగుతున్నాడు ఇక్కడ. తత్వ వివేక కహ? వివేక అంటే తెలిసింది, నిత్యానిత్య వస్తు దాని గురించి తెలిస్తే వివేకాన్ని. ఇప్పుడు ఏదో కొత్తగా మళ్ళీ అంటున్నారే గురుగారు, తత్వ వివేక అంటే ఏంటి? ఆత్మా సత్యం తదన్యత్ సర్వం మిథ్య ఇది. ఆత్మా సత్యం, తత్ అన్యత్ అది తప్ప ఇంక ఏమేమున్నాయో సర్వం మిథ్య. మిథ్య అంటే అబద్ధమని కాదు, ఆత్మ అనేది మాత్రమే సత్యం. అది తప్ప ఇంక ఏమేమున్నాయో ఇవి అన్నీ మిథ్య అంటే అసత్యం అని అంటున్నారు. దీని గురించి కొన్ని విచారాలు మనము తెలుసుకోవాలి. ఆత్మ, ఇంకొకటి అనాత్మ. ఏది ఆత్మం కాదు అంటున్నారో దానికి పేరు అనాత్మ. ఇవి 2 విచారాలు, పదాలు. దీని మీద ఆధారపడి ఉంది వేదాంత. ఉదాహరణతో నేను వివరణ ఇస్తాను. చాందోగ్య ఉపనిషత్తులో ఉద్దాలక అని ఒక జ్ఞాని ఉంటాడు. ఉద్దాలక జ్ఞానికి ఒక కొడుకు ఉంటాడు, శ్వేతకేతు అని అతని పేరు. శ్వేతకేతు గురుకులానికి వెళ్తాడు. అక్కడ అంత నేర్చుకొని మళ్ళీ ఇంటికి వస్తే మనం ఎలాగుంటాం, ఏదో కొంచెం నేర్చుకుంటే అమ్మో అన్నీ నాకే తెలుసు అలాంటి ఒక అహంకారం ఉంటుంది.
శ్వేతకేతు కూడా ఇలాంటి అహంకారం వచ్చింది అని జ్ఞానిగా ఉన్నటువంటి తండ్రికి తెలిసింది. అయితే ఈయనకి చెప్పాలి అని అనుకొని ఒక్క విచారం అడుగుతాడు. ప్రశ్న చేస్తే శ్వేతకేతు సమాధానం ఇవ్వకపోతాడు. అంటే ఆ కెపాసిటీ లేదు. ఓహో, ఇలాంటి ఒక విచారం ఉందా, ఇది నాకు తెలీదే. ఏది వినలేవో దాన్ని వినాలి, ఏది అర్థం చేయలేవో దాన్ని అర్థం చేసుకోవాలి. అది ఏంటి? ఇలాంటి ప్రశ్న అడిగితే నాకేం తెలీదే అని అంటాడు. అప్పుడు శ్వేతకేతుకి తెలిసింది, ఓహో, ఏ విచారాలు నాకు తెలియదు, ఇంకా చాలా ఉన్నాయి, నాకు తెలిసింది ఏంటో అది ఇంతే అని తెలిసింది. అయితే తండ్రితో అడుగుతున్నాడు, నాకు చెప్పవా, దీని గురించి చెప్పవా నాన్న అని అడిగితే ఉదాహరణతో ఉద్దాలకుడు చెప్తున్నాడు. ఈ ఉదాహరణ ఇక్కడ నేను తీసుకువస్తున్నాను. ఛాందోగ్య ఉపనిషత్తులో ఉద్దాలక శ్వేతకేతు వీళ్ళు మధ్య నడిచే సంభాషణలో ఉదాహరణ ఎలాంటిది ఇస్తున్నాడు అంటే, మొదటిది బంగారం, రెండోది మట్టి, మూడోది ఇనుము అంటే అయన్. ఇందులో బంగారం ఉదాహరణతో నేను వివరణ ఇస్తాను. ఎందుకంటే మనకందరికి కూడా బంగారం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఒక కారణ, ఒక కార్య, కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాము. దేనికైనా ఒక కారణం ఉండాలి అంటారు. అంటే కారణం లేదు అంటే దానికి ఒక ఎఫెక్ట్ కూడా లేదు. కారణం దానికి ఒక ఉత్పత్తి అనొచ్చు, లేదా ఒక ప్రభావం, ఒక పరిణామం అనొచ్చు. ఇప్పుడు ఈ బంగారంతో ఉదాహరణ చెప్పాలంటే, నా దగ్గర 1 కేజీ బంగారం ఉంది, ఒక పీస్ ఉంది అనుకోండి, గోల్డ్ బిస్కెట్, 1 పీస్ గోల్డ్ అనేది, బంగారం అనేది ఒక్కటే ఉంది. దీనికి పేరు కారణం. దీన్ని ఉపయోగించి నేను ఎన్ని ఆభరణాలను తయారు చేయొచ్చు? చాలా కదా. ఏదో ఒక్క ఆభరణమా? నాకు ఒక గొలుసు కావాలి, ఒక ఉంగురం కావాలి, ఒక ఒడ్యాణం కావాలి, గాజులు కావాలి, అన్నీ చేసుకోవచ్చు. ఆభరణాలు చాలా, బంగారం ఒకటే. కారణం అంటే ఇక్కడ బంగారం, ఆభరణాలు దీని వల్ల వచ్చే కార్య, దీనికి పేరు కార్య. కార్య అంటే పని కాదు. ఇక్కడ సంస్కృతంలో కార్య అంటే పని. మనం ఏం కార్య చేస్తున్నాము అంటే పని, కార్యక్రమ, పని. వేదాంతంలో కార్య అంటే ఉత్పత్తి లేదా ప్రభావం, ఎఫెక్ట్. కారణ అంటే కాజ్ లేదా మూలం. కార్య అంటే ప్రభావం, పరిణామం లేదా మనకు వచ్చే వస్తువులు. కారణం అనేది ఒకటే. ఒక్క సింగిల్ పీస్ ఉంది నా దగ్గర, గోల్డ్ది, బంగారం. దీన్ని ఉపయోగించి చాలా ఆభరణాలని నేను తయారు చేయొచ్చు. అంటే కార్యం అనేది అనేకం, కారణ అనేది ఏకం. కారణ అనేది ఒకటే ఉంది, కార్య అనేది చాలా, ఎన్ని కావాలో అన్ని చేసుకోవచ్చు. ఆత్మ అనేది ఒకటి, అనాత్మ అనేది చాలా. ఇది మొదటి విచారం. రెండో విచారం సారం. ఈ ఆభరణాల్ని చూస్తే అందులో ఏముంది? బంగారం ఉంది. ఇంకా వేరే ఏ స్టోను ఏమీ వేయలేదు అనుకోండి, కాపర్ ఏమీ వేయలేదు, ఒట్టి బంగారంతో చేసిన ఆభరణాలు అనుకోండి.
ఆ ఆభరణాల వెయిట్ ఏంటి, ఎంత బరువు ఉంటుంది, ఆ బంగారం బరువు ఎంతో అంతే వెయిట్ ఉంటుంది ఆభరణ కూడా. ఇప్పుడు ఒక గొలుసు, ఆ గొలుసులో ఒక 10 గ్రామ్స్ నేను బంగారం యూస్ చేశాను అంటే ఆ గొలుసు వెయిట్ ఏంటి, ఇప్పుడు 10 గ్రామ్సే. బంగారం ఎంత వెయిట్ ఉందో అంతే వెయిట్ ఇప్పుడు ఇక్కడ ఈ ఆభరణం కూడా. అయితే ఆభరణానికి వెయిట్ ఎంత ఉంది, శూన్యమే కదా. ఆభరణ వెయిట్ ఏమీ లేదు, అందులో ఉన్నటువంటి బంగారం వెయిట్ మాత్రమే 10 గ్రామ్స్. ఆభరణ వెయిట్ సపరేట్గా ఉందా, లేదు. ఆభరణానికి సపరేట్ వెయిట్ లేదు. ఆభరణ అనేది ఒక ఆకారం ఉంది, ఒక రూపం ఉంది, ఒక పేరు ఉంది. దీనికి ఒక ఉంగురం, దీనికి ఒక గొలుసు. ఈ గొలుసుని నేను ఉంగురాలాగే వేసుకోగలుగుతానా, లేదా గాజులు అలాగే వేసుకోగలుగుతానా? గొలుసుకి ఒక వేరే పని. ఉంగరం ఇక్కడ మాత్రమే వేసుకోగలుగుతాను, ఇక్కడ వేసుకోలేను. అంటే ప్రతి ఒక్క ఆభరణానికి ఒక పేరుంది, ఒక ఆకారం ఉంది, రూపం ఉంది, ఒక పని ఉంది. అది మనకు ఉపయోగం పడుతుంది. కానీ అందులో ఉన్నటువంటిది ఏంటి, సారం ఏంటి, ఎసెన్స్ ఏంటి, అందులో బంగారం మాత్రమే. అయితే ఈ ఆభరణ అనేది అసారం, సారలేదు అందులో. సారం ఏంటి, సారం అంతా బంగారంలోనే ఉంది. బంగారం అనేది కారణం, ఇక్కడ అది సారం అవుతుంది. ఆభరణాలు అనేది కార్యం అవుతుంది. దానికి పేరుంది, రూపం ఉంది, ఆకారం ఉంది, పని ఉంది, కానీ అసారం. అర్థమవుతుంది అనుకుంటున్నాను. బంగార అనేది సారం, ఆభరణ అనేది అసార. ఎందుకంటే అందులో ఉన్నటువంటి సారం అంతా బంగారమే, కానీ దానికి ఒక ఆకారం, రూపం, పేరు, పని అవి అన్నీ ఉన్నాయి. అయితే రెండో విచారం ఇందులో ఇప్పుడు సారం, అసారం. కారణ అనేది సార, కార్య అనేది అసార. ఇంకా మూడవది నిత్యం, అనిత్యం. ఇప్పుడు ఈ ఆభరణ కొన్ని రోజులు నేను వేసుకున్నాను, నాకు ఇప్పుడు ఈ డిజైన్ నచ్చట్లేదు, ఇంకా కొత్త డిజైన్ నాకు కావాలి. ఏం చేస్తాము, జ్యువెలర్ దగ్గర వెళ్ళి అది ఇచ్చి, ఇది వద్దండి, నాకు దీన్ని ఇప్పుడు ఈలాగా మార్చి ఇవ్వండి, ఒక కొత్త డిజైన్ ఇస్తున్నాను, సరే అని వాళ్ళు చేసి ఇస్తారు. అంటే మార్పు వచ్చింది. ఆ ఆభరణ, ఆ గొలుసు ఇప్పుడు లేదు, ఇప్పుడు వేరే, అదే నేను గాజు అలా చేశాను, లేదా ఇంకొక గొలుసు చేసుకున్నాను. అయితే ఎక్కడ మార్పు వస్తుందో దానికి పేరు అనిత్యం. మార్పు రాకపోతే నిత్యం. ఇప్పుడు మార్పు వచ్చింది ఇందులో, వేరే ఆ ఆభరణాన్ని తీసేసి ఇప్పుడు వేరే ఆభరణ, అదే బంగారం, అదే బంగారంలో మార్పు లేదు, కానీ ఆభరణ ఇప్పుడు చేంజ్ అయింది. ముందు గొలుసుగా ఉండింది, ఇప్పుడు అదే బంగారం నేను గాజుగా మార్చుకున్నాను, ఇప్పుడు కొత్త గాజు నేను వేసుకుంటున్నాను. అంటే ఆభరణ అనేది ఎప్పుడైనా మార్పు రావచ్చు. ఇప్పుడు కాకపోతే ఇంకా కొన్ని సంవత్సరాలు, లేదా ఇప్పుడు కూడా కాకపోతే మన పిల్లలకి అది వెళితే ఆ తర్వాత వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు వేరే డిజైన్లో చేయించవచ్చు. అంటే మార్పు ఎప్పుడైనా రావచ్చు. దేనికి మార్పు వస్తుందో అది అనిత్యం, దేనికి మార్పు రాదో దానికి పేరు సత్యం. ఇప్పుడు అందులో ఉన్నటువంటి బంగారం ఏమి తేడా లేదు, ఏమి మార్పు లేదు, బంగారం అలాగే ఉంది. కారణ అనేది నిత్యం, కార్య అనేది అనిత్యం. లేదు అని కాదు, ఉంటుంది, కానీ మార్పు వస్తుంది. ఎందులో మార్పు వస్తుందో దానికి పేరు అనిత్యం,
దేనికి ఎల్లప్పుడూ మార్పు రాదు, దానికి పేరు నిత్యం. అంటే భూతకాలంలో ఉండింది, వర్తమాన కాలంలో ఉంది, భవిష్యత్ కాలంలో, ఈ 3 కాలంలో కూడా ఉంది అంటే దానికి పేరు అది నిత్యం, ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. అయితే బంగారం అనే ఒక పీస్ ఇక్కడ ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ ఆభరణం వేరే 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 రూపం, వేరే ఆకారం, వేరే పని. ఉంగరం ఉండొచ్చు, గాజులు ఉండొచ్చు, గొలుసులు ఉండొచ్చు, ఒడ్యాణం ఉండొచ్చు. ఒక్కరోజు ఇలా ఉండొచ్చు, ఇంకొక రోజు అలా ఉండొచ్చు. అంటే మార్పు వస్తున్నాయి, దానికి పేరు అనిత్యం. ఇది 3వ విచారం. మొదటిది ఏకం అనేకం. ఒకటి చాలా, కారణం అనేది ఒకటి, కార్య అనేది చాలా. రెండోది సార అసార, కారణం అనేది సార, కార్యం అనేది అసార. మూడోది నిత్యం అనిత్యం. నిత్యం అంటే ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది, అనిత్యం అంటే ఉంటుంది లేకపోవడం కాదు, ఉంటుంది కానీ వేరే వేరే రూపంలో, వేరే వేరే ఆకారంలో, వేరే వేరే పనితో ఉండే అటువంటి దీనికి పేరు అనిత్యం. ఇంకా 4వది లాస్ట్ విచారం ఇది, సత్యం అసత్యం. అసత్యం అంటే ఏంటో చూద్దాము. ఇప్పుడు ఈ ఆభరణ ఒక గొలుసు ఉంది, ఆ గొలుసు నుండి నేను బంగారం తీసేస్తే, అన్ని ఎంత బంగారం అందులో పెట్టానో ఆ బంగారం అంతా నేను తీసేస్తే ఏం మిగులుతుంది? ఏమి లేదు, శూన్యమే. అయితే ఈ ఆభరణ అనే దీనికి అస్తిత్వం, స్వంతమైన అస్తిత్వం లేదు, స్వ అస్తిత్వం లేదు. అవలంబన పడి ఉంది, డిపెండ్ అయి ఉంది. దేని మీద? బంగారం మీద. బంగారం ఉంటే మాత్రమే ఆభరణ ఉంది. ఆభరణం ఉందే లేకపోతే కూడా ఈ బంగారం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఎల్లప్పుడూ ఉంటే దానికి పేరు, అస్తిత్వ ఉంటే దానికి పేరు సత్యం. అసత్యం అంటే లేదు అని కాదు, ఉంది, ఆకారం ఉంది, పేరు ఉంది, ఒక రూపం ఉంది, ఒక పని ఉంది. కానీ అస్తిత్వం ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు బంగారం అనే కారణం ఉందో అప్పుడు మాత్రమే ఆభరణాలు ఉంటాయి. నా గొలుసు ఎప్పుడుంది? బంగారం ఉంటే మాత్రమే. ఈ గొలుసు నుండి బంగారం తీసేస్తే ఆభరణ లేదు, ఆ గొలుసు లేదు. ఆభరణానికి స్వ అస్తిత్వ లేదు, అవలంబన పడి ఉంది బంగారం మీద. దీనికి పేరు అసత్యం, అది లేదు అని కాదు. ఇంకొక ఉదాహరణ ఇస్తున్నాను. మనము రాత్రి చంద్రుడిని చూస్తాం, ఆ వెలుగు ఉంది, లేదా దానికి పేరు చంద్రిక. ఎంత పూర్ణిమ నా రాత్రి చూస్తే ఎంత ఆనందం అది. ఎక్కడి నుండి వస్తుంది ఈ వెలుగు? ఈ చంద్రుడు అనేది ఒక ఉపగ్రహం. నక్షత్రాలకి స్వ వెలుగు ఉంటుంది. మనకు భూమి ఒక గ్రహం, ఈ గ్రహానికి స్వ వెలుగు లేదు. ఎక్కడి నుండి వస్తుంది మనకు వెలుగు? సూర్య నుండి, సూర్యప్రకాశం వస్తుంది, అందుకే మనకు ఈ వెలుగు ఉంది. చంద్రుడు అనేది ఇంకా ఉపగ్రహ, ఒక గ్రహం కూడా కాదు, ఉపగ్రహ అంటే శాటిలైట్ అంటాం ఇంగ్లీష్లో. చంద్రుడికి వెలుగు లేదు, లైట్ లేదు, మూన్ లైట్ అంటాము, అది చంద్రుడు లైట్ కాదు, పేరిచ్చాము మూన్ లైట్. ఎక్కడి నుండి వస్తుంది? సూర్యుడు దగ్గర ఏ ప్రకాశం ఉందో ఆ ప్రకాశం చంద్రుడి మీద పడి ప్రతిబింబం మాత్రమే మనకు కనపడుతుంది రాత్రి. దానికి మనకు పెద్దగా పేరిచ్చాము చంద్రిక, మూన్ లైట్, పూర్ణిమ రాత్రి. ఎంత బాగుందో! ఎవరి లైట్ అది? చంద్రుడికి లైట్ లేదే. ఎక్కడి నుండి వచ్చింది? సూర్యుడి బింబ అక్కడ పడి
ప్రతిబింబం మనకు కనపడుతుంది. దానికి పెద్దగా మనము పేరిచ్చాము మూన్లైట్. అంటే సూర్యుడు ఉంటే మాత్రమే చంద్రుడు లైట్ ఉంటుంది. అక్కడ సూర్యుడు లేడా, చంద్రుడు ఉండొచ్చు కానీ లైట్ ఉండదు, వెలుగు ఉండదు. ఈ వెలుగు అనేది అక్కడి నుండి అప్పు తీసుకుంటున్నాడు చంద్రుడు. సూర్యుడి దగ్గర అప్పు తీసుకొని మనకిస్తున్నాడు. అంటే సూర్యుడు అనేది అక్కడ కారణమైంది, ఇక్కడ ఈ మూన్ లైట్ అనేది కార్యమైంది. స్వ అస్తిత్వ లేదు మూన్ లైట్కి, ఆధారపడి ఉంది. అది మనము గమనించట్లేదు. రాత్రి చూస్తే ఎంత అందంగా కనపడుతున్నాడు అని కదా, కానీ అది సూర్యుడు ప్రకాశం మాత్రమే చంద్రుడి మీద పడి మనకు ఆ ప్రతిబింబం కనపడుతుంది. స్వ అస్తిత్వ మూన్ లైట్కి లేదు. అలాగే ఇక్కడ ఆభరణం ఉపయోగం లేదా? ఎంతో ఉపయోగం మనకు. ఒక గోల్డ్ పీస్, నా బంగారం పీస్ నా దగ్గర ఉంది అనుకోండి, నేను ఇక్కడ వేసుకొని తిరగగలుగుతానా? నా గొలుసు చూడండి అని వేసుకోగలుగుతానా? లేదే. ఉంగరం, ఒక పీస్ పెట్టుకొని ఉంగరం అని చెప్పొచ్చా? గాజు అని పెట్టొచ్చా? వేసుకోలేమే. అది ఆభరణమే కాదే. అంటే ఒట్టి కారణం అంటే ఏ పనికి రాదు. కార్య కావాలి. కార్యం ఉంటే ఉపయోగం ఉంది. ఒక మట్టి ముద్ద ఏం ఉపయోగం? నాకు నీళ్లు పొయ్యాలి అంటే ఏం కావాలి? ఒక పాట్గా చేయాలి దాన్ని. అదే మట్టితో నేను ఒక పాట్ చేస్తే ఆహా ఎంత ఉపయోగం. అంటే కారణం అనేది అలాగే ఉంటే మనకు ఉపయోగానికి రాదు. ఉపయోగానికి రావాలి అంటే కార్యాలు కావాలి. కానీ కారణం ఏంటి, కార్య ఏంటి అని మనము తెలుసుకోవాలి. ఇంకొకసారి దాని గురించి చెప్తాను. కారణ అనేది ఏకం, సార, నిత్య, సత్య, ఇవి 4 విచారాలు. అలాగే కార్య లేదా ప్రభావం, పరిణామం, ఉత్పత్తి, ఇవి అన్నీ ఉత్పన్న, ఇవి అన్నీ 4 విచారాలు చూస్తే అనేక ఎన్నో ఉండొచ్చు. సార అనేది లేదు అందులో. అనిత్యం, ఎప్పుడు మార్పు వస్తూ ఉంటుంది. అసత్యం, స్వ అస్తిత్వ లేదు. ఇవి 4 విచారాలు మళ్ళీ 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 మనము చింతన చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ ప్రపంచం అనేది మన విజ్ఞానులు ఏం చెప్తున్నారు అంటే ఏదో 13.7 బిలియన్ ఇయర్స్ అయిందంట సృష్టికి వచ్చి, ఒక బిగ్ బ్యాంగ్ థియరీ అంటున్నారు. సృష్టి అప్పుడు అయింది అని విజ్ఞానులు అంటున్నారు. అణు అంటారు, పరమాణు అంటారు కదా. ఎలిమెంట్స్, పెద్ద మనకు ఎలిమెంట్స్ టేబులే ఉంది. అవి అన్నీ ఉన్నాయి అంటున్నారు. తప్పు అని కాదు, కానీ దాని వెనక ఏముంది, ఎక్కడి నుండి వచ్చింది ఇది అని అడిగితే వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఇంకా రీసెర్చ్ నడుస్తూ ఉంది, సంశోధన ఇంకా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మన విజ్ఞానులు సంశోధన చేస్తూ ఉన్నారు. కానీ మన వేద చూడండి ఎప్పుడు చెప్పింది, ఎన్నో సంవత్సరాల క్రితం అనౌన్స్ చేసేసారు. దాని వెనక ఉన్నటువంటిది ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది. స్వ అస్తిత్వ కానీ ఒకటే ఉంది. ఇది ఒక్క ఆత్మం. కారణం ఇంకా కార్య అంటే మొత్తం ఎన్ని లోకాలు ఉన్నాయో అవి అన్ని కార్యమే. మనం ఎన్ని మంది ఉన్నామో, ఎన్ని వస్తువులు ఉన్నాయో అవి అన్ని కూడా కార్యమే. కారణ అనేది ఒకటి, కార్యం అనేది ఎన్నో ఉన్నాయి. అంటే ఈ ప్రపంచాన్ని చూద్దాం. అనేక లోకాలే చాలా ఉన్నాయి అంటారు. ఇంకా మనుషులు ఎన్ని మంది ఉన్నారో, ప్రాణులు, చెట్టులు, ఇంకా వస్తువులు ఎన్ని ఉన్నాయో అనేకమే కదా.
ఇంకా రెండో విచారం అందులో సారం అసారం. సార ఆత్మ, కారణ అనేది సార, ప్రపంచ అనేది అసార. మన వెయిట్ ఎంత? ఆ ఆత్మ వెయిట్ అంటే అలాంటి బరువు అని చెప్పట్లేదు ఇక్కడ. ఒక్క ఆకారం ఉంది, రూపం ఉంది, పేరు ఉంది, ఒక్క స్వధర్మ ఉంది, పని ఉంది. కానీ ఎలా బంగారమే సారమో ఒక ఆభరణాలో, అలాగే ఈ ప్రపంచ అనేది అసార, సార అనేది ఆత్మ మాత్రమే. మూడో విచారం అనిత్యం, మార్పు. పుట్టినప్పుడు ఎలా ఉండింది మన శరీరం, మన మనసు, మన బుద్ధి? ఇప్పుడు కూడా అలాగే ఉందా? రోజు రోజు గమనిస్తే మార్పు. నిన్న ఇలాగున్నాము, ఇవాళ ఇలాగున్నాము, రేపు ఎలాగుంటామో తెలీదు. మార్పు, క్షణ క్షణం మనలో మార్పు వస్తుంది. ప్రపంచం మారుతుంది. ఒక్కసారి పుట్టుతుంది, ఒక్కసారి నాశమైపోతుంది. ఆగమ అపాయన, వచ్చిందో వెళ్ళాల్సిందే, 100% గ్యారంటీ. అంటే అనిత్యం అయింది. మార్పు వస్తే అనిత్యం. ఇంకా నాలుగోది అసత్యం. అసత్యం అంటే అబద్ధం కాదు. మనము లేమా? కనపడుతున్నారు అందరూ, చూస్తున్నాము ప్రపంచం, అది అబద్ధం అని ఎలా చెప్తాము? అబద్ధం కాదు. వేదాంత అది అబద్ధం అని చెప్పట్లేదు, కానీ అసత్యం అంటుంది. అసత్యం అంటే అబద్ధం కాదు. అసత్యం అంటే ఏంటో వేదాంతంలో, వేదాంత దృష్టిలో అసత్యం అంటే స్వ అస్తిత్వ లేకపోవడం. స్వ అస్తిత్వ లేదు. ఆత్మ ఉందో ప్రపంచం ఉంటుంది. స్వ అస్తిత్వ అనేది లేకపోతే దానికి పేరు అసత్యం. అందుకే వేదాంత అంటుంది, మనమేమో మన రక్షణ అన్ని దీనికోసం, సెక్యూరిటీ కోసం ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నాము? మన కుటుంబ సదస్సుల మీద, మన ఆస్తిపాస్తుల మీద. నా పేరు, నా పొజిషన్, నేను అది, నేను ఇది అని అనుకోవట్లేదా? దాని మీద మన అవలంబన ఉంది. అవి ఎన్ని రోజులు ఉంటాయి? దేహం ఎన్ని రోజులు ఉంటుంది? కానీ ఆ ఆత్మ అనేది శాశ్వతం. అయితే మనం ఎవరు అని తెలుసుకోవాలి అంటే ఈ విచారాలు చాందోగ్య ఉపనిషత్తులు ఉద్దాలక అనే జ్ఞాని తండ్రి కొడుకు శ్వేతకేతుకి ఈ ఉదాహరణతో, ఇంకా ఒకటి బంగారం, ఒకటి మట్టి, ఇంకొకటి ఇనుము, అయన్, దానితో ఉదాహరణతో, ఈ ఉదాహరణతో వివరణ ఇస్తాడు. ఆ చాందోక్య ఉపనిషత్తులో ఇచ్చినటువంటి ఉదాహరణ నేను ఇక్కడ తీసుకువచ్చి చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా ముందుకు మనకు ఆత్మ అంటే ఏంటి, ఇప్పుడు కొన్ని విచారాలు మనము తెలుసుకున్నాము, అంతేకాని ఆత్మ అంటే ఏంటో అని తెలీదు. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది కూడా, ఈ ఉదాహరణ నాకు చాలా నచ్చింది. ఈ ఉదాహరణతో నేను చాలా నేర్చుకున్నాను. అందుకే అనుకుంటున్నాను వేరే వాళ్ళు కూడా ఈ ఉదాహరణ కొంచెం సులభం అవ్వచ్చు. లేదా ఆత్మ, అనాత్మ, మిగతమైన మిథ్య అంటే అవి అన్నీ కూడా అనాత్మ. ఇవి రెండు పదాలు వేదాంత ఈ విభాగంలో చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. ఒకటి ఆత్మ అంటే కారణ, అనాత్మ అంటే కార్య. కార్య అంటే పని కాదు. ఇక్కడ కార్య అంటే ప్రభావం, పరిణామం లేదా ఉత్పత్తి. కారణం వల్ల ఏం ఉత్పత్తి వస్తుంది, దానికి పేరు కార్యం. రెండు పదాలు, కారణ, కార్య. దానికి ఆత్మ, అనాత్మ అని చెప్పొచ్చు. అయితే ఇంకా వచ్చే క్లాస్లో మనము ఆత్మ గురించి, మనకి ఎలా డౌట్ వస్తుందో ఆత్మ అంటే ఏంటి, అయితే మనమే కదా అక్కడ శిష్యుడు అలాగ ఉండేవాళ్ళు మనమే కదా. అయితే గురుగారిని శిష్యుడు అడుగుతాడు, ఆత్మ అంటే ఏంటి గురు? దానికి సమాధానం గురుగారు ఏమిస్తారో తరువాత చూద్దాము.
దీనితో వేదాంతక అడిగి పెట్టాము అంటే నామస్మరణ మర్చిపోకూడదు. అది పర్మనెంట్గా మనతోనే రావాలి. ఎక్కడ వెళ్తే నిద్రలో కూడా రావాలి, నిద్రలో లేవంగానే మనతో ఇమ్మీడియట్గా మనకు నామజపం రావాలి. నామ స్మరణ చేద్దామా? ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామో, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామో, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామో, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామో, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామో, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామో, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామో, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామో, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామో, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय. ॐ शान्ति शान्ति शान्तिः. लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु.